సొంతంగా సవ్యంగా పరిష్కరించుకోవాలి. ఉద్రేక పడకూడదు. దేవయ్య గారు, మీరు చెప్పేదేదో చెప్పండి. ప్రెసిడెంట్ గారు, విశ్వరూపం గారు రోజు రోజుకి ధరలు పెంచేసి మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారు. ఇక మీరే రక్షించాలి. అయ్యా ప్రెసిడెంట్ కేశవరావు గారు, తమరు అనుగ్రహిస్తే ఒక చిన్న మనవి. చెప్పండి. ఈ ధరల పెంపకం ఉంది చూశారు, ఇది నా ప్రయోజకత్వం ఏమీ కాదు. పట్టమాసాల్లో ఉన్నారే పెద్ద పెద్ద ప్రజాసేవకులు, వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి ధరలు పెంచుకొస్తున్నారు. అదే ధరలు కొనుక్కొచ్చి నేను మీకు అమ్ముతున్నాను. బురద రోడ్లంబడి నానావస్థలు బడి మోసుకొచ్చినందుకు ఒక్క 5 పైసలు ఎక్కువ అడుగుతున్నాను. అది నేరమేనా? తమరే చెప్పండి. విశ్వరూపం గారు చెప్పిన మాట నిజమే. పట్టణంలోనే ధరలు పెంచి అమ్ముతుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏదో బ్లాక్ మార్కెట్ లో కొని మనందరి కోసం కష్టపడి అమ్ముతున్నాడు ఆయన. ఆహాహాహా, కేశవరావు గారు ఎంత మంచి మాట సెలవిచ్చారు. అసలు ఈ జిల్లా మొత్తం మీద మనిషి అంటే కేశవరావు గారే మనిషి. అది సరే, మనం ఈ చిక్కుల్లో నుంచి బయటపడి ప్రజలందరూ సుఖంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం. విశ్వరూపం గారిని కూడా ఇక ఆటే కష్టపెట్టి ఏం లాభం లేదు. మనమే ఒక కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడం మంచిది. మళ్ళీ అదెందుకు? నా కొట్టుందిగా. అలా కోఆపరేటివ్ స్టోర్స్ ప్రారంభించుకోగలిగినాడు గవర్నమెంట్ వారు సరుకులన్నీ మనకు సరసమైన ధరలకు సప్లై చేస్తారు. అవి అందరూ కూడా సమానంగా పంచుకోవచ్చు. అది విషయం. అమ్మ కేశవరావు, మాకు కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఈ సొసైటీల గురించి మీకేం తెలుసయ్యా? గోంగూర ముందు అందరి దగ్గర డబ్బు బాగా వసూలు చేస్తారు. ఆ తర్వాత కమిటీ మెంబర్లుగా తయారై వచ్చిన సరుకంతా బ్లాక్ లో అమ్ముకొని మేడలు కట్టుకుంటున్న సంగతి మనం ఎన్ని చోట్ల వింటం లేదు. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చి ప్రజాధనాన్ని దోచుకునే దుర్మార్గులు లేరని నేను అంటం లేదు. కానీ ప్రజలందరూ స్వార్థాన్ని మరచి అందరూ ఒక్కటై నిలబడ్డ నాడు ఏ మోసానికి అవకాశం ఉండదు. మన గ్రామం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే. ఆ కంకరపాలెం ప్రెసిడెంట్ ఇలాగే కబుర్లు చెప్పి 10,000 రూపాయలు పకోడీల్లాగా తినేశాడు. బాగా వింటున్నారా? అయ్యగారు బాంబులు లాంటి మాటలు మాట్లాడే చేస్తున్నారు. కోఆపరేటివ్ స్టోరే కావాలి. కొట్టు నశించాలి. మీరు ఆగండి చెబుతాను. ఊళ్ళో పెద్ద మనుషులు పట్టుకొని మీరు ఇంత మాట్లాడతారా? బుద్ధుల్లో వాడేవాడు ఇక్కడ ఉండడు. మహాజన్లో రండి పోదాం. నాకు కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఆ కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడానికి తూర్పు సందులో ఉన్న మా స్థలం గ్రామానికి ఇస్తున్నాను. ఇవ్వండి పాలు తీసుకో. అక్కడ ఏమండి, ఇంత ప్రొద్దుపోయే వరకు మీరు మేలుకుని కూర్చుంటే ఆరోగ్యం పాడవదు. 11 అయింది. అవన్నీ రేపు చూసుకోవచ్చు, కానీ పాలు తాగి వెళ్ళి పడుకోండి. నీకు తెలియదు సీత, ఈ కాగితాలన్నీ రేపు పోస్టులో వెళ్ళాలి. మన ఊరికి ఒక కోఆపరేటివ్ సొసైటీ రాబోతుంది. మన వాళ్ళంతా ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసా? ఇక బ్లాక్ మార్కెట్, కల్తీ సరుకు గొడవే ఉండదు. ముందు పాలు తీసుకోండి. అన్నట్టు కాలేజీకి జీతం కట్టాలని రాశాడు కదా వేణు, మరి డబ్బు పంపించారా? అవును రాశాడు, మర్చిపోయాను. ఈ పంచాయతీ గొడవల్లో పడి ఇంకా సంసారమే మర్చిపోయేలాగున్నారు మీరు. అందుకనేగా మన కుటుంబ పంచాయతీకి నిన్ను ప్రెసిడెంట్ గా చేసింది. ఇదిగో సీత, మన వేణుకి వదినవైన, తల్లివైన, తండ్రివైన, అన్నవైన అన్ని నువ్వే. రేపే మనీ ఆర్డర్ పంపించు. బాగానే ఉంది. చెప్పినందుకు ఇదా శిక్ష? కాదు, నన్ను కట్టుకున్నందుకు. చాలండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాల గోవిందయ్య? చాలా వంటాలేమంట. బోణి బేరమే వంటామా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సార్లు బియ్యం. 2 సార్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా, కిందటి వారం 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే. ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచి వస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్య 2 సేర్లు.
ఎవరయ్యా అర్ధ సేరు ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంతోసేటి నోరు మూసుకుని పట్టుకెళ్ళ. అంతే కొలతే ఇంకేయం కొసరు కోరొద్దన్నారంతే కొట్లోనూ. ఎవరు కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. సేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. లోచేతనైన సహాయం చేద్దామని జాలిపడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే కానీ ధైర్యం. చాలేండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా నువ్వు నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళవా వెళ్ళు. నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే చెప్తాం. పదంగా ఇంకా నువ్వు తెమ్మలేదటే? ఎప్పుడు ఇంతే నువ్వు. తొందరగా రావే. అయిపోయిందమ్మా, వస్తున్నాను. భద్రా, ఏమిటండి? ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళేదే? నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబ్ అవ్వలేదు. ఏంటి వెళ్తా వెళ్తా? ఇదిగో పేరెంటంలో శనగలు ఇస్తారు, అవి కాస్త వేయించుకు తినేవు. ఎండ పెట్టి తీసుకొచ్చి కొట్లో పోయి అమ్ముకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. భద్రా, కాస్త మంచినీళ్ళు ఇవే. అక్కడున్నా ముంచు తాగండి. అబ్బా నీ చేత్తో ఇవే. అన్నయ్య, ఇప్పుడైనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈ వాడు తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. అప్ప నాన్న ఉంటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి పెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టారు. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరైనా ఇట్టా చిక్కిపోయావే? కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చెవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఏదమ్మా, హడ్డిలిపై కంగారుగా బయలుదేరి వచ్చాడు. హళ్ళిపోవడం ఎందుకు రా, మేము బాగానే ఉన్నాగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకే సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని డబ్బా సర్దేశాను. ఏమిటట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బిస్తాను. ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండాలి? ఆయ్. కుంపడ మీద నీళ్లు పెట్టాను. కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. చిత్తం. ఏమేమి వెళ్తామా? తొందరగా రావే, పేరెంట్ అంతా వచ్చి ఉంటారు. రారా. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా. కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు.